ఎపిసోడ్ 2 డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్. వీళ్ళు ఏం చేస్తారు? ఈ ఫండ్ ఆర్గనైజేషన్లు తీసుకొని వచ్చి వీళ్ళు ఎక్కడెక్కడ రొటేట్ చేస్తారు, ఏమేం చేస్తారు మనం చూసినాం. ఎన్డీటీవీ జూలై 24, 2024కు వచ్చిన కథనం ఏంది తెలుసా? ఎన్డీటీవీ తీసుకున్న మీ పత్రికనే, మీరు ప్రేమించే పత్రిక. కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేస్తున్నా. వీళ్ళు మార్చ్ టు ఢిల్లీకి మార్చ్ చేస్తాం. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఈ రైతు ఉద్యమకారులు మాట్లాడతారు. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, నేను కాదు, ఎన్డీటీవీ ప్రశ్నించింది. ఈజ్ కాంగ్రెస్ ఇంజనీరింగ్ అనదర్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ ది మోడీ గవర్నమెంట్? ఫార్మర్స్ ప్రొటెస్ట్ 3.0. రైతుల ఉద్యమం మళ్ళొకటి ఏమైనా ఇంజనీరింగ్ చేస్తున్నదా రాహుల్ గాంధీ మీటింగ్ అయిన తర్వాత అని చెప్పి ఎన్డీటీవీలో వచ్చిన కథనం. ఖలిస్తానీ లీడర్లు, రైతులు, రైతు సంఘాలు వీళ్ళందరూ కలిసిండ్రు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ రైతు ఉద్యమం మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే, ఎలక్షన్ల రిజల్ట్ ఆల్రెడీ స్టార్ట్ ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ రాష్ట్రాలకు. ఇప్పుడు హర్యానా స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఒక రైతు ఉద్యమం 3.0 అని తీసుకొని వచ్చి మొత్తం హైవేలు, ఢిల్లీకి వచ్చే హైవేలని బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారని అంటే ఈ ఉద్యమం దేనికి ఉంటుంది అని చెప్తే, క్రిమినల్ లాస్ పాస్ చేసారు కదా, జూలై 1, 2024 నుంచి ఎఫెక్టివ్గా పెట్టిండ్రు కదా, దానికోసము పోయి ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పి రైతులు మళ్ళీ మొదలెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈడికి ఆగిపోతుంది అని అంటే ఈడికి ఆగిపోదు. వీళ్ళను రైతులని ఎందుకు చూస్ చేసుకుంటారు అని అంటే, రైతులు ఈజీ టార్గెట్, వీళ్ళకు పెద్ద రిక్వైర్మెంట్స్ ఉండయి, పైసలు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అదే నువ్వు బయటికేం తీసుకొని వస్తే వాళ్ళకు బాగా పైసలు పెట్టాల్సి వస్తుంది. రైతుల రిక్వైర్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళని ఈజీగా భడకాంచవచ్చు. కాకపోతే వీళ్ళు నిజమైన రైతులా వచ్చేటోళ్ళు అని అంటే, నేను ఆల్రెడీ మొన్ననే మీకు ఆ ప్రొటెస్ట్లో క్లియర్ కట్గా చెప్పిన ఎలక్షన్ల కంటే ముందు. ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఏడికైనా వస్తున్నారో మనకు అందరికీ తెలుసు. ఈ ఫండింగ్ ఏడికైనా మనకు అందరికీ తెలుసు. ఖలిస్తానీ సపోర్టర్లు దీన్ని చేస్తున్నారు, కెనడా నుంచి దీన్ని ఫండ్ చేస్తున్నారు. కెనడా ఇవాళ నేను సిక్ సంఘాలకు అడుగుతున్నా, మాస్ కన్వర్జన్స్ ఇంటూ క్రిస్టియానిటీ అవుతున్నాయి. మాస్ కన్వర్జన్స్ ఇంటూ క్రిస్టియానిటీ అవుతున్నప్పుడు సిక్ సంఘాలు ఫత్వా ఎందుకు జారీ చేస్తలేవు? ఇవాళ పంజాబ్ పరిస్థితి ఎట్లున్నదని అంటే ఫ్రెండ్స్, మార్క్ మై వర్డ్స్, గూగుల్ చేసి చూసుకోండి. మాస్ కన్వర్జన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ పంజాబ్లో అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అని అంటే, ఒక విద్యార్థి సిక్కు నుంచి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళల్లో ఫీజులు తగ్గిస్తున్నారు, ఫీజులలో డిస్కౌంట్ వస్తున్నది. కెనడా వీసా ఓనిక కూడా వాళ్లకు ప్రోద్బలం జరుగుతున్నది. కెనడాకు ఈజీగా తీసుకోబోతున్నారు, కెనడాలో ఉద్యోగాలు కూడా ఈజీగా వస్తున్నాయి. ఇవాళ ఫత్వా వీళ్ళ మీద సిక్ సంఘాలు ఎందుకు జారీ చేస్తలేవు అని చెప్పి నేను చెప్తున్నా. ముక్కు కిందికేని ఇంత కన్వర్జన్ జరుగుతుంటే, ఏదైతే ధర్మం సంకల్పం కట్టుకొని ఆ గురునానక్ గారి ప్రోద్బలంతో, ఉత్సాహంతో తన ధర్మాన్ని కాపాడుకోనికే, దేశాన్ని కాపాడుకోనికే పుట్టిన ధర్మం ఇవాళ ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా, గౌరవంగా అడుగుతున్నా. ఫత్వా ఎందుకు జారీ చేస్తలేరు అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? మొత్తం ఏడికైనవుతుందో మీకు అర్థమవుతుందా? ఈడికి ఆగిపోలే. మీకు ఇంక ఇప్పుడు ఒక హైరాన్ బాత్ చూపిస్తా. చిట్టా నంబర్ 3లోనే హైరాన్ అయ్యే బాత్ ఏందని అంటే, రాహుల్ గాంధీ చేయి చూపించిండు. రాహుల్ గాంధీ పక్కన దీపేందర్ సింగ్ హూడా కూర్చొని ఉన్నాడు, ఆయన కూడా చేయి చూపిస్తున్నాడు. ఎప్పుడు ఈ దీపేందర్ సింగ్ హూడా రాహుల్ గాంధీ వెనకనే కూర్చొని ఉంటాడు, ఈ సీటు వెనకనే పెట్టుంటారు. బికాస్ హర్యానా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈయనని ఎంత ఫేస్ ప్రొజెక్ట్ చేస్తే అవో మా రాహుల్ గాంధీ ఎన్నుకుంటాడు, అవో రాహుల్ గాంధీతో చేస్తాడు, సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నాము. మీకు అర్థమై ఉంటుంది ఇక రాజకీయాలు ఎట్లుంటాయో. మ్యాక్సిమం మీడియా విజిబిలిటీ అని అంటారు. హర్యానాను గెలవనీకే మ్యాక్సిమం మీడియా విజిబిలిటీ దీపేందర్ సింగ్ హూడా. ఎవరెవరిని కలిసిండు, ఆ సింగ్ ఎవరు, వెనకటికి చిత్రగుప్తుల కంప్లీట్ చిట్ అయిపోయినా నేను. ఒకసారి పోయి మా వీడియోలు చూడండి ఫ్రెండ్స్. అయితే ఇవాళ రైతు ఉద్యమాల కోసము వీళ్ళు ఇంత తహతహలాడుతున్నారు, ఇంత తపస్సు చేస్తున్నారు. నా మనసు ఏడగొట్టుకుంటున్నది అని అంటే, 1200 మంది కర్ణాటకల రైతులు ఆత్మ బలిదానం చేసుకుంటే వీళ్ళ ఆత్మ క్షోభ ఎందుకు శోభిస్తలేదు, వీళ్ళ ఆత్మ ఎందుకు శోభిస్తలేదు అని చెప్పి నేను అడుగుతున్నా. తమిళనాడులో హూచ్ ట్రాజెడీ అయిపోయి 65 మంది పిల్లలు చచ్చిపోతే, 65 మంది మనుషులు చచ్చిపోతే వాళ్ళ మీద మనసు ఎందుకు కొట్టుకుంటలేదు అని చెప్పి నేను అడుగుతున్నా. వైనాడ్ కథల ఇలా మనసు ఎందుకు తరించిపోతలేదు? ఆ వైనాడ్లో తడిచిపోయిన ఆ మనసు కర్ణాటక రైతుల మీద ఎందుకు లేదని అడుగుతున్నా. వైనాడ్లో చూపించిన సంఘీభావం తమిళనాడు హూంచులు ఎందుకు లేదు అని అడుగుతున్నా.
ఆ వైనాడులో చూపించిన ప్రేమ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న రేప్ల మీద ఎందుకు లేదని అడుగుతున్నా. ఆ వైనాడులో చూపించిన ప్రేమ జనేయు బ్రాహ్మణ్ అని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీని అడుగుతున్నా. దత్తాత్రేయ గోత్రం అని చెప్పుకున్న రాహుల్ గాంధీని అడుగుతున్నా. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అరాచకం పైన అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అని చెప్పి డోంగు చేస్తున్న రాహుల్ గాంధీని అడుగుతున్నా. మళ్ళీ భారతదేశం అనేది ఇంటర్నల్ మ్యాటర్ కాదా? విదేశాలలో పోయి స్వదేశానికి వచ్చి మాకు సహాయం చేయుర్రి అని చెప్పి బిచ్చం అడుగుతున్నావు. రాహుల్ గాంధీ, నిన్నేమనాలా? నిన్నేమని దూషించాలా? నిన్నేమని విమర్శించాలా? రాహుల్ గాంధీ చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర కంటే చాలా డేంజర్ అని చెప్పి నేనంటలేను.